హలో వీవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చాలా రిచ్గా క్రీమీగా ఉండే పన్నీర్ బటర్ మసాలాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 10 నుంచి 15 జీడిపప్పులు, 2 ఎండుమిర్చి వేసి వేడి నీళ్ళతో నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ స్లైసెస్ని తీసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి బాగా కలిసేలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు బాగా పన్నీర్ స్లైసెస్‌కి బాగా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 ½ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్‌ని వేసుకొని కలుపుతూ బాగా వేయించాలండి. ప్రతి ముక్క బాగా వేగిన తర్వాత అవి ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకొని కలుపుతూ బాగా వేయించాలి. తర్వాత కట్ చేసిన 3 టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుతూ బాగా వేయించాలండి. బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, ఎండుమిర్చి, వేయించిన స్టఫ్‌ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలుకలు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసి బాగా కలిసేలాగా వేయించాలండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ వేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత గ్రేవీకి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుతూ బాగా వేయించాలండి. తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా కలుపుతూ వేయించాలి. బాగా వేగాక వేయించి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్‌ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుతూ వేయించాలండి. వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి గ్రేవీ గట్టి కాకుండా క్రీమీగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ½ టేబుల్ స్పూన్ కారపొడి, ఉప్పు సరిపడకపోతే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేతితో నలిపి కర్రీలో వేసి బాగా కలిసేలాగా వేడి చేయండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలిపి బాగా కలిసేలాగా కలిపి వేడి చేయండి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. అంతే, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ కర్రీని నాన్, రోటీ, చపాతీ లేదా జీరా రైస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈరోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో త్వరలోనే కలుద్దాం. అంతవరకు హ్యాపీ కుకింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ.